Good afternoon, all of you. This is M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about what is the nomenclature and tool geometry in lathe machine. So, what I am explaining is what is the nomenclature of tool. What are the different types of tools I am using in lathe machine? And also, what is the tool geometry? What are the types of tools and what is the nomenclature? What are the different parts of that tool I am explaining in this class. In coming to before classes, I am explaining about the what is the introduction of lathe and lathe machines. What are the types of lathe machines? What are the different operations are performed in lathe machine? What are the accessories of lathe machine? Okay, what is engine lathe? What are the different components and are inserted in that lathe machine? So these are all topics uh, I will explain in before classes. So today I am explaining about what is the nomenclature and tool geometry of the lathe machine. Okay, first of all, what is a single point cutting tool? So in lathe machine, I am using a single point cutting tool and multi-point cutting tool. So these two are the major cutting tools I am using in the lathe machine. So lathe machine లో వచ్చేసరికి నేను మెయిన్ గా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ టూల్స్ ని యూస్ చేస్తున్నాను. సో అవి ఏమిటాయా అంటే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అండ్ మల్టీ పాయింట్ కటింగ్ టూల్. నేను తీసుకున్న టూల్ కి సింగిల్ పాయింట్ మాత్రమే ఉంటుంది. అంటే కట్టింగ్ అనేది సింపుల్ షార్ప్ అండ్ ఎడ్జ్ ఉంటుంది. సింగిల్ ఆ షార్ప్ అండ్ ఎడ్జ్ తో మాత్రమే కటింగ్ అనేది జరుగుతుంది. సో ఇంకొన్ని వచ్చేసరికి మల్టీ పాయింట్ కటింగ్ టూల్. సో మల్టీ పాయింట్ అంటే 2 or more points ఐఎమ్ టేకింగ్ ఇన్ దట్ టూల్ ఇన్ దట్ మెషినింగ్ ప్రాసెస్ ఐఎమ్ అకరింగ్. సో ఆ మెషినింగ్ ప్రాసెస్ అనేది 2 or more tools ద్వారా మెషినింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాను. As its name indicates, a tool that has a single point for cutting purpose is called single point cutting tool. So what he is told is what is single point cutting tool it means. So ఏం చెప్తున్నానంటే what is single point cutting tool అంటే as its name indicates, a tool that has a single point for cutting purpose is called single point cutting tool. సో మనం తీసుకున్న టూల్ కి ఓన్లీ ఒక్క పాయింట్ ఆఫ్ కటింగ్ టూల్ మాత్రమే ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ కటింగ్ టూల్ ని యూజ్ చేసి చేసే మిషనింగ్ ఆపరేషన్ నే సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మిషనింగ్ ఆపరేషన్ అంటారని చెప్తున్నాడు. ఓకే, ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ది లేత్ మిషన్. సో ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ని ఎక్కడ యూజ్ చేస్తామయ్యా అంటే జనరల్ గా లేత్ మిషన్స్ లో ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, అలానే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ది లేత్ మిషన్, షేపర్ మిషన్ ఎట్సెట్రా. సో షేపర్ మిషన్స్ లో లేత్ మిషన్స్ లో యూజ్ చేస్తాము ఈ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ ని అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ది మెటీరియల్స్ ఫ్రమ్ ది వర్క్ పీస్. వై ఐఎమ్ యూజింగ్ ది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ఇట్ ఈస్, అసలు నేను సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ ని ఎందుకు యూజ్ చేయాలి లేత్ మిషన్ లో కానీ షేపర్ మిషన్ లో కానీ ఆ యొక్క సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనే వాటిని ఎందుకు యూజ్ చేయాలి అంటే టు రిమూవ్ ది మెటీరియల్ ఫ్రమ్ దట్ వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేయటానికి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనే ఒక కటింగ్ టూల్ ని నేను యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. టు రిమూవ్ ది మెటీరియల్ ఫ్రమ్ దట్ వర్క్ పీస్. సో వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నానని చెప్తున్నాడు. సో యూ కెన్ అబ్జర్వ్ అండ్ యూ కెన్ సీ ద డయాగ్రామ్. ఇట్ ఈస్ ఎ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఓకే, సో మీరు ఆ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఆ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ లో వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ దట్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్? ఇట్ ఈస్ ఫస్ట్ వన్ షాంక్, సెకండ్ వన్ బేస్, సైడ్ కటింగ్ ఎడ్జ్, ఫ్లాంక్, heel, nose, minor flank, end cutting edge, face. So these are the parts in the
single point cutting tool. Okay na. So shank, base, side cutting edge, flank, heel, nose, minor flank, end cutting edge, face. These are the parts in the single point cutting tool. So what is shank, what is base, how it is used in single point cutting tool in lathe machine. So what definitions ఏంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంక్ అంటే ఏంది, ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ which goes into the tool holder, or in the simple language shank is used to hold the tool. సో షాంక్ మనకి ఎందుకు యూజ్ అవుతుందా అంటే, మనకి ఆ టూల్ హోల్డర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ లేత్ మిషన్ లో టూల్ పోస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టూల్ పోస్ట్ లో ఏం చేస్తామయ్యా అంటే కట్టింగ్ టూల్ ని ఫిట్ చేసుకుంటాం. ఓకేనా, ఆ కట్టింగ్ టూల్ ని లేత్ మిషన్ లో ఒక దాని దగ్గర ఫిక్స్ చేస్తాం. దేంట్లో ఫిక్స్ చేస్తామంటే టూల్ పోస్ట్ లో ఫిక్స్ చేస్తాం. సో ఆ టూల్ పోస్ట్ లో ఆ కట్టింగ్ టూల్ ని ఫిక్స్ చేయడానికి, హోల్డ్ చేయడానికి, గట్టిగా హోల్డ్ చేయడం, కట్టింగ్ మనం ఏదైతే కట్టింగ్ టూల్ ని యూజ్ చేస్తామో దాన్ని గట్టిగా హోల్డ్ చేయడానికి యూజ్ అయ్యేదే షాంక్ అని చెప్తున్నాడు. ఓకేనా, సింపుల్ లాంగ్వేజ్ షాంక్ ఈజ్ యూజ్ టు హోల్డ్ ద టూల్. షాంక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే టూల్ ని హోల్డ్ చేయడానికి షాంక్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, flank. It is the surface below and adjacent of the cutting edges. There are two flank surfaces. First one is major flank and second one is minor flank. The major flank lies below and adjacent to the side cutting edge, and the minor flank surface lies below and adjacent to the end cutting edge. You can observe that flank. You can observe the flank. There is a two major flanks. The first one is major flank and second one is minor flank. The major flank lies below and adjacent to the side cutter edge, and the minor flank surface lies below the adjacent to the end cutting edge. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లాంక్, మేజర్ ఫ్లాంక్ వాడు ఇచ్చారు చూడండి, ఇది మేజర్ ఫ్లాంక్. మైనర్ ఫ్లాంక్ అనేది అటు సైడ్ ఇచ్చారు చూడండి. ఓకేనా, కరెక్ట్ గా సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ నోస్ ఏదైతే ఉందో దాని దగ్గర కొంచెం కింద ఉండేది మేజర్ ఫ్లాంక్. అలానే ఎండ్ కటింగ్ ఎడ్జ్ దగ్గర ఉండేది మైనర్ ఫ్లాంక్. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ ఫ్లాంక్ అండ్ మైనర్ ఫ్లాంక్. నెక్స్ట్ థర్డ్, బేస్. The portion of the shank that lies opposite to the top face of the shank is called base. So top face of the shank is called base అంటున్నాడు. బేస్ పైనే కదా షాంక్ ఉంది. సో టాప్ ఫేస్ ఆఫ్ ది షాంక్ ఈస్ కాల్డ్ బేస్. సో దాన్ని బేస్ అంటున్నాడు. ఫేస్. It is the top portion of the tool along which chips slides. It is designed in such a way that the chip slides on it in upward direction. It is the top portion of the tool along which chip slides. So face అనేది అబ్జర్వ్ చేయండి. So the top face of the flank and end cutting edge, the top face of the cutting tool, it is called a face. It is used to remove the chips. Tool along which chips slides, ఆ చిప్స్ అనే రూపంలో మెటీరియల్ అనేది రిమూవ్ అవటానికి ఈ ఫేస్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలానే కటింగ్ ఎడ్జెస్. వాట్ ఆర్ ది కటింగ్ ఎడ్జెస్ ఇన్ ది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్? సో ఆ కటింగ్ టూల్ లో కటింగ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? సైడ్ కటింగ్ ఎడ్జ్ అండ్ end cutting edge. These are the two cutting edges are placed in the single point cutting tool. Side cutting edge. The top edge of the major flank is called side cutting edge. The top edge of the minor flank is called end cutting edge. So the top edge of major flank ki paina unnadi side cutting edge, alane minor flank ki paina unnadi end cutting edge. Alane nose or cutting point. The intersection point of major cutting edge and minor cutting edge is called nose. So ఎక్కడైతే మేజర్ కటింగ్ ఎడ్జ్, మైనర్ కటింగ్ ఎడ్జ్ రెండు కంబైన్ అవుతాయో దాన్ని నోస్ అంటారు అనమాట.
You can observe the diagram. You can observe the diagram. సో ఆ ఎండ్ కట్టింగ్ ఎడ్జ్ ఒకటి అంటే ఆ మైనర్ ఫ్లాంక్ మేజర్ ఫ్లాంక్ రెండు ఉన్నాయి కదా, అక్కడ ఆ రెండు కలిపి ఒక పాయింట్ దగ్గర అటాచ్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ నే నోస్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ వన్, నోస్ రేడియస్. ఇట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది నోస్. Nose radius increases the life of the tool and provides better surface finish. సో నోస్ రేడియస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ లైఫ్ ఆఫ్ టూల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలానే బెటర్ సర్ఫేస్ ఫినిషింగ్ కూడా మనకి వస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఆ యొక్క కట్టింగ్ కట్టింగ్ టూల్ యొక్క నోస్ యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ చేయటం వల్ల మనకి టూల్ అనేది ఎక్కువ కాలం మన దగ్గర ఉంటుంది, అలానే దాని యొక్క సర్ఫేస్ ఫినిషింగ్ కూడా కంపేర్ టు a small radius of that nose, it is very high accurate dimensions and high surface finishing are occurred in the nose radius increasing. సో ఆ నోస్ రేడియస్ అనేది ఇంక్రీజ్ చేయటం వల్ల సర్ఫేస్ ఫినిషింగ్ అనేది కొంచెం బెటర్ గా వస్తుందని చెప్తున్నాడు. అలానే హీల్, ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ పోర్షన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది బేస్ అండ్ ఫ్లాంక్ ఆఫ్ ది టూల్. హీల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కర్వ్డ్ పోర్షన్ అండ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది బేస్ అండ్ ఫ్లాంక్ ఈస్ కాల్డ్ heel. Angles. What are the angles in the cutting tool? The various angles of the single point cutting tool have great importance. Each angle has its own function and specialty. So దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఉంటాయి ఈ కట్టింగ్ టూల్స్ లో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉందని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్? ఇట్ మీన్స్ ఎండ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్. You can observe the end cutting edge angle and side cutting edge angle. You can observe those two diagrams. End cutting edge angle అంటే ఎండ్ లో కట్ అవుతుంది అనమాట, ఎండ్ లో స్మాల్ అమౌంట్ ఆఫ్ యాంగిల్ అనేది ప్లేస్ అయి ఉంటుంది ఎండ్ లో. అలానే నెక్స్ట్ వన్ సైడ్ కటింగ్ ఎడ్జ్ యాంగిల్, సైడ్ కట్ అయి ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ నోస్ రేడియస్, ఎండ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్ అనేది ఇచ్చాడు చూడండి, అలానే సైడ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్. దీస్ ఆర్ ది డయాగ్రామ్స్. సో ఇక్కడ సైడ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్ ఉంది డయాగ్రామ్ లో, ఎండ్ కట్టింగ్ ఎడ్జ్ యాంగిల్ ఉందన్నమాట. So that is the side cutting edge angle and end cutting edge angle. What is back rack angle and end relief angle and lip angle and wedge angle? Back rack angle. The angle formed between the tool face and line parallel to the base is called back rack angle. So the angle between the tool face and line parallel to the base. టూల్ యొక్క ఫేస్ నుంచి లైన్ ప్యారలల్ టు ది బేస్, బేస్ దగ్గర నుంచి టూల్ యొక్క టిప్ వరకు ఉన్నది బ్యాక్ రేక్ యాంగిల్. ఇక్కడ చూడండి, కింద బేస్ నుంచి లాస్ట్ ఫోర్త్ డయాగ్రామ్, యూ కెన్ అబ్జర్వ్ దట్ లాస్ట్ ఫోర్త్ డయాగ్రామ్. కింద బేస్ నుంచి పైన టాప్ టు నోస్ ఉందన్నమాట. కింద బేస్ నుంచి పైన నోస్, అక్కడికి ఉన్న రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్నే బ్యాక్ రాక్ యాంగిల్ అంటారనమాట. అలానే ఎండ్ రిలీఫ్ యాంగిల్, ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ద మైనర్ ఫ్లాంక్ అండ్ ఎ లైన్ నార్మల్ టు ది బేస్ ఆఫ్ ది టూల్ ఈస్ కాల్డ్ ఎండ్ రిలీఫ్ యాంగిల్. It is also known as front clearance angle and it avoids the rubbing of the workpiece against the tool. End relief angle అంటే ఏంటి? The angle formed between the minor flank and line normal to the base. మైనర్ ఫ్లాంక్ నుంచి ఎండ్ రిలీఫ్ యాంగిల్ వరకు వస్తుంది అన్నమాట, దాన్ని ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటున్నారు. ఆ బేస్ మైనర్ ఫ్లాంక్ నుంచి బేస్ వరకు మధ్యలో ఉన్న యాంగిల్ ని ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటారు. లిప్ యాంగిల్ ఆర్ వెడ్జ్ యాంగిల్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది యాంగిల్ బిట్వీన్ ఫేస్ అండ్ మైనర్ ఫ్లాంక్. ఫేస్ కి మైనర్ ఫ్లాంక్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని లిప్ యాంగిల్ అంటున్నాడు అనమాట. ఓకే, అలానే సైడ్ రేక్ యాంగిల్, ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ది టూల్ ఫేస్ అండ్ లైన్ పర్పెండిక్యులర్ టు ది షాంక్. టూల్ ఫేస్ నుంచి పర్పెండిక్యులర్ టు ది షాంక్, టూల్ ఫేస్ నుంచి
టూల్ యొక్క ఫేస్ నుంచి పర్పెండిక్యులర్ టు ది షాంక్ ఉన్న మధ్యలో దాన్ని సైడ్ రేక్ యాంగిల్ అంటున్నాడు. అలానే సైడ్ రిలీఫ్ యాంగిల్, ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ ది మేజర్ ఫ్లాంక్ surface and plane normal to the base of the tool is called side relief angle. This angle avoids the rubbing between the workpiece and flank when the tool is fed longitudinally. So that is side relief angle. I mean the angle formed between major flank surface నుంచి నార్మల్ ప్లేన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ నే సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటున్నాడు. ఇక్కడ యాంగిల్స్ కూడా ఇచ్చాడు చూడండి, మీకు డీటెయిల్ గా బ్లూ కలర్ లో మార్క్ చేసి ఇచ్చాడు. దట్ ఇస్ ద యాంగిల్స్. అలానే what is the nomenclature of the what is the tool nomenclature? What is the tool nomenclature? There is 3 coordinate systems which are more popular in tool nomenclature, and these are machine reference system, orthogonal tool reference system, or orthogonal rake system, normal reference system. సో దెర్ ఈస్ 3 కోఆర్డినేట్ సిస్టమ్. సో నామిన్క్లేచర్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు, ఆ టూల్ యొక్క నామిన్క్లేచర్ ని దేని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తారు? ఒక కట్టింగ్ టూల్ తయారు చేయాలంటే వాట్ ఈస్ ద నామిన్క్లేచర్ ఆఫ్ దట్ కట్టింగ్ టూల్? వేటిని తీసుకొని తయారు చేయాలి కట్టింగ్ టూల్ అంటే? మెషిన్ రిఫరెన్స్ సిస్టమ్ ని, ఆర్థోగనల్ టూల్ రిఫరెన్స్ సిస్టమ్ ని, నార్మల్ రిఫరెన్స్ సిస్టమ్. సో దీస్ ఆర్ ది 3 కోఆర్డినేట్ సిస్టమ్స్ ఐ am maintaining to design a సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఆర్ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్. సో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ని బేస్ చేసుకొని కట్టింగ్ టూల్ అనే దాన్ని మనం తయారు చేసుకోవాలన్నమాట. ఓకే, ద షేప్ ఆఫ్ ఎ టూల్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ ఏ స్పెషల్ సీక్వెన్స్ అండ్ దిస్ స్పెషల్ సీక్వెన్స్ ఈస్ కాల్డ్ టూల్ సిగ్నేచర్. ద టూల్ సిగ్నేచర్ ఈస్ గివెన్ బిలో: back rake angle, side rake angle, clearance and end relief angle, side relief angle, end cutting edge angle, side cutting edge angle, nose radius. So these are the significance of the cutting tool. So the shape of a cutting tool specified in a special sequence and is called tool signature. So it is called tool signature. What is the types of tool signature? It is back rake angle, side rake angle, clearance and end relief, side relief angle, end cutting edge and side cutting edge, and nose radius. These are the different tool signatures. And a typical tool signature of a single point cutting tool is 0 to 7, 6 to 8, 6 to 8, 8 to 15, 15 to 16 to 0.8. These are the typical tool signature, and a typical tool tip I am maintaining and I am designing in that cutting tools of the lathe machine. Okay, here this tool signature indicates that the tool has 0, 7, 6, 8, 15, 16 degree back rake, side rake, end relief, side relief, and a cutting edge, side cutting edge angles, and 0.8 mm nose radius. So these are the angles I am maintaining: different rake angle, side rake angle, end relief angle, side relief angle of the cutting edges. Okay, so these are the tool nomenclature and different types of tools used in the lathe machine. The different types of tools mean single point cutting tool and multi point cutting tool of the tool machine. And what is that nomenclature of tool machine? It is there is a different parts in the cutting tool. There is a cutting edge, so end relief angle, face, fake angle, rake angle, face, base, nose. So these are the different parts I am explaining in this nomenclature of the lathe machine. Okay, so you can observe the diagrams. So you can observe this diagram. There is a, these are the different parts. These are the different parts in the single point cutting tool. The first one is shank, base, face, end cutting edge, minor flank, nose, heel, flank, major flank, and side cutting edge. So these are the different parts I am maintaining to design a cutting tool. Okay,
So what is the angle between those two? What is the end cutting edge angle? What is the nose radius? What is the nose angle? What he is explaining it is different types of angles is shown in the cutting tool. So ఆ కటింగ్ టూల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ని ఎలా అరేంజ్ చేస్తాము, ఆ కటింగ్ టూల్ ని ఎలా డిజైన్ చేసి ఆ షార్ప్ అండ్ ఎడ్జ్ అనేది ఎలా తీసుకొని వస్తాము అనేది ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ద్వారా మనకి చూపిస్తున్నాడు డయాగ్రమెటిక్ గా. అలానే బ్యాక్ యాంగిల్ అంటే ఏంది, ఎండ్ రిలీఫ్ అంటే ఏంది, లిప్ యాంగిల్ అంటే ఏంది కూడా మనకి డయాగ్రమెటిక్ గా చూపిస్తున్నాడు. సో దేని దేని నుండి దేని మధ్యలో ఉన్న యాంగిల్ ని ర్యాక్ యాంగిల్ అంటారు, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటారు, బ్యాక్ ర్యాక్ యాంగిల్ అని అంటారు. సో అది డీటెయిల్ గా చూపిస్తున్నాడు. ఓకే, సైడ్ ర్యాక్ యాంగిల్, సైడ్ రిలీఫ్ యాంగిల్, nomenclatures. Okay, so these are the topics I am explaining in this class. In next class, I will explain about in another topic. So thank you guys.